నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడదాం. నాతో పాటు ప్రముఖ అనలిస్ట్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రజలు. 3 ఏళ్ళు దాటిపోతుంది, ఇంకొక 1 ఇయర్ మాత్రమే ఉంది. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ పీరియడ్, అది లెక్కలోకి రాదు. మార్పు ఏమైనా కనిపించిందా? మీకు ఏమనిపించింది 3 ఏళ్ల పాలన? ప్రజలు కొత్త ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పాత ప్రభుత్వం మీద రకరకాల కారణాల వల్ల అసంతృప్తితోటి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మొదటి ఏడాది చూశారు, ఏమన్నా జరుగుతుందేమో, మార్పు వస్తుందేమో అని చూశారు. అట్లా వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు సగం దాటిపోయింది కాబట్టి టర్మ్ 5 ఏళ్లలో ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నది. ఓకే, దాన్ని ప్రతిపక్షం ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని పొలిటికల్గా దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తేనే చూడాలి. ఇప్పుడైతే అసంతృప్తి పెరుగుతుంది. మరి అది ఒక రాజకీయ నిర్ణయంగా, వ్యతిరేక నిర్ణయంగా మారుతుందా లేదా అనేది చూడాలి. అది వచ్చే 1 ఇయర్లో మనకు తెలుస్తుంది యాక్టివిటీ, రాజకీయ రంగం ఎట్లా ఉంటుంది తెలంగాణలో దాన్ని బట్టి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాడు. ఏ కాన్ఫిడెన్స్తో అంటున్నాడు? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినా లేదనేది ప్రజలకే అర్థం కావాలి. అంటే ఆయన తను పర్ఫామ్ చేసి ప్రజల ఆదరణ, ప్రజల యాక్సెప్టెన్స్ పొందాలని కాకుండా ప్రతిపక్షాన్ని మీద పదే దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి, తర్వాత గత ప్రభుత్వంలో జరిగినాయని చెప్తున్న దాని మీద కేసులు పెట్టి విచారణలు చేసి వాళ్ళను కొంచెం ఒక లెవెల్లో దాటకుండా చూసడం ద్వారా తను నిలబడదామని చూస్తున్నాడు. బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీ లోపల కూడా తనకు కంటెండర్స్ ఉన్నారు. ఏమీ అంత ఆయన ఏకగ్రీవ నాయకుడు ఏమి కాదు కదా. కాకపోతే అందరూ కలిసి ఆయన సహిస్తున్నారు కదా. అక్కడ కూడా లోపల మేనేజ్ చేసుకోవాల్సిందే ఆయన. బహుశా నేను 10 ఏళ్ళు ఉంటానని చెప్పడం ఒక మైండ్ గేమ్. అది బీఆర్ఎస్ మీద ఉద్దేశించింది కావచ్చు, కాంగ్రెస్ లోపల తన మీద వ్యతిరేకత, లేకపోతే పోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కూడా హెచ్చరించడానికి చెప్తుండొచ్చు. కానీ అది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి లీడర్ చెప్తాడు 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటాను, కానీ ఎవరు ఎంతకాలం ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తే మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ, రాష్ట్ర క్యాబినెట్లో కేసీఆర్ మాట దాటి ఎవరు పనిచేసే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దీంట్లో ఎట్లా ఉందంటే, క్యాబినెట్ మంత్రులపైన ఆరోపణలు వస్తున్నాయి, ఎలిగేషన్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రిని ఏమన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తే రీకౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు క్యాబినెట్ మంత్రులు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అసలు? అంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, దాని అధినాయకత్వం ఇక్కడే ఉంటుంది. ఇదేమో ఢిల్లీలో దీని అధిష్టాన వర్గం ఉంటుంది. సరే, ఆ సమయంలో రేవంత్ రెడ్డిని వాళ్ళు నాయకుడిగా ఎంచుకున్నారు. ఇతర కంటెండర్స్ ఉన్నప్పటికీ, ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ ఆయన ఎంచుకున్నారు. వాళ్ళందరూ కూడా అధిష్టాన వర్గం సూచనల మేరకే వ్యవహరిస్తారు తప్ప రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరి కోటరీని వాళ్ళు పెంచుకోవడానికి, ఎవరి బలం వాళ్ళు పెంచుకోవడానికి ఇంటర్నల్గా ప్రయత్నిస్తుంటారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి ఒక స్థానికంగా ఎట్లా కోహరెంట్గా ఉంటుందో అట్లా ఉండదు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతిలో పొంగులేటి ఒక రకంగా, బట్టి ఒక రకంగా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక రకంగా, ఇట్లా వాళ్ళు వాళ్ళ సొంత సామ్రాజ్యాల, సొంత ఆవరణలో పనిచేస్తుంటారు. వాళ్ళ మీద ముఖ్యమంత్రికి పెద్దగా కంట్రోల్ ఉండదు. కంట్రోలే కాకుండా వాళ్ళని అనుమతించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆయనకి. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మాట వింటున్నాడా లేదా అనే సమస్య. అదొక చర్చ నడుస్తుంది కదా. పార్టీ అధిష్టానం కొన్ని చెప్తున్న విషయాల్ని ఈయన పాటించట్లేదని, ఈయన చేస్తున్న విషయాలు అసలు అధిష్టానం అనుమతి తీసుకోకుండా చేస్తున్నాడని, ఇటువంటి చర్చ కూడా చాలా నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలోనే సాధ్యమయ్యే వ్యవహారం. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ పార్టీలో ఇంకో ప్రత్యామ్నాయం లేదని వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఈయన నేను తప్ప వాళ్ళకు గతి లేదని ఈయన అనుకుంటుండొచ్చు. అందువల్ల ఈయన ఏం చేస్తున్నాడో అనే దాని మీద వాళ్ళకి అభ్యంతరం ఉన్నప్పటికీ వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అట్లాగే ఈయన కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఈయన సహచరుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆయన తెలిసినప్పటికీ వాళ్ళతో ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఒక రకమైన పరస్పరం అనుకూలంగా ఉండే అరేంజ్మెంట్లో నడుస్తుంది. నిన్న ఒక బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డిపై కామెంట్ చేసింది. ఆయన మూలాలన్నీ ఆర్ఎస్ఎస్ ఏబీపీకి సంబంధించిన మూలాలు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు బలవంతంగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రాణం మొత్తం అక్కడే ఉంది. బీజేపీ, మోడీ, కేంద్ర మంత్రుల్ని కలవడం, ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీతో పాటు సెకండ్గా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నాడు, కేంద్ర మంత్రులకి, మోడీకి, షాకి.
ఏంటి బలవంతంగా పనిచేస్తున్నాడా నిజానికి? ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఇటువంటి ఆ, అనుకోటి అభిప్రాయాలకి ఆస్కారం ఇస్తుంది. ఒకటి ఆయన నేపథ్యంలో ఒకప్పుడు బీజేపీకి చెందిన విద్యార్థి సంఘంలో పనిచేయటం, ఆ ఆలోచనతో కలిగి ఉండటం ఆయనే చెప్పుకున్నాడు ఇంతకుముందు. అవును. అట్లాగే నేను చంద్రబాబుతో ఈయనకున్న అసోసియేషన్ తెలుగుదేశంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబుకు చాలా సాన్నిహిత్యం. ఆయనకు చాలా భక్తుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ వాదిగా కంటే కూడా తెలుగుదేశం వాదిగానే ఎక్కువ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుత రాజకీయ జీవితంలో పదే పదే ముందుకు వస్తున్నాయి ప్రతికూల అంశాలుగా. మొదట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మోదీని వాళ్ళని కలిసినప్పుడు కూడా చాలామంది ఈయన అక్కడ లోపల నేను కూడా ఒకప్పుడు మీరు అభిప్రాయం దగ్గరగా ఉన్నవాడిని అని తన గతం గురించి గుర్తు చేసుకున్నాడని. అంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఒక స్టాలిన్ లాగానో లేదా కనీసం కర్ణాటకలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య లాగా కూడా లేదు. ఆయన కేంద్రంతో సఖ్యతగా ఉండే వైఖరి అనుసరిస్తాను అని చెప్పాడు మొదటి. బ్యాలెన్సింగ్ ఉంటాడు, అటు మేనేజ్ చేస్తున్నాడు, ఇటు మేనేజ్ చేస్తున్నాడు, బ్యాలెన్స్డ్ ఉంటున్నాడు. ఇక బ్యాలెన్స్ వద్దు అని చెప్పే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. ఎందుకు లేదు అనుకోవచ్చు మనం? అంటే రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదా ఇక్కడ కాంగ్రెస్కి? అంటే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంగానే కొంచెం బలహీనంగా ఉంది. ప్రస్తుతం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు శివకుమార్ దగ్గర నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ 3 ఏళ్ళు అయ్యేదాకా కూడా సిద్ధరామయ్యని మార్చలేదు. ఎందుకంటే ఏం డిస్టర్బ్ చేసినా అది దాన్ని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో, లేదా ఆ చీలిక వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందో ఇటువంటి కన్సిడరేషన్స్ వాళ్ళు చాలా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది సాంప్రదాయంగా ఎప్పుడు ఇక్కడ ఒక రెడ్డి నాయకుడు ఉంటే బెటరు, మాకు అవసరమైనప్పుడు అతనికి బలమైన నాయకత్వం కావాలంటే రెడ్డి నాయకత్వం వేరని అనుకుంటుండొచ్చు. కానీ రెడ్లు కూడా చాలామంది ఉన్నారు అభ్యర్థులు ముఖ్యమంత్రి కోసం పోటీ పడుతున్నవాడు. కానీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో లాస్ట్ 2 ఇయర్స్లో అగ్రెసివ్గా ఉండి దానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి, అంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళతో ఫెయిల్ అయినారు కదా, ఈయన ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చాడు అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నేను ఎక్కువ ఉపయోగించుకొని ఎక్స్ప్లాయిట్ చేసి అధిష్టాన వర్గానికి కూడా కొంచెం దూరంగా ఉండటము, లేదంటే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ చాలాసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చాలా వార్తలు వచ్చినాయి. ఈయన కూడా అక్కడికి హైదరాబాద్లో ఉండి వాళ్ళు చెప్పిన విషయాలు, సంస్థాగతమైన విషయాలు చాలా పాటించట్లేదు అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద, అది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మీద కాంగ్రెస్కు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఒక ట్రబుల్డ్ రిలేషనే. ఒక సాఫీగా ఒక అధిష్టానము ఒక విధేయుడైన ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో లేదు. నేను కూడా గట్టివాడినే, నువ్వు కూడా నా మీద ఆధారపడి ఉన్నావు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, దీంట్లో అందరూ అన్ని పదవులు ఆశించవచ్చు. ముఖ్యంగా సీనియర్లు చాలామంది ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళల్లో ఈ సీనియర్లలో కొంత ఎక్కడో ఉంటుంది కదా, మొన్న వచ్చిండు, పీసీసీ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, ఈ డిస్టర్బెన్స్ రాదంటారా భవిష్యత్తులో? ఉంటుంది. ఆయన ప్రధానంగా నేను చాలా గట్టిగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు ఎదురు లేదు, నేనే ముఖ్యమంత్రిని అని కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రిని నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అని అందరికీ తెలిసిన విషయమే కదా. బీజేపీ కూడా అదే పరిస్థితి అనుకోండి, బీజేపీలో కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. కానీ కాంగ్రెస్కి ఉన్న కల్చర్లో ఏంటంటే అధిష్టానం ఆమోదం లేకుండా ఎవరు ముఖ్యమంత్రి కాదు. అటువంటి సంప్రదాయం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా నేను వచ్చేసారి కూడా నేనే అవుతాను అని చెప్పడం అంటే, వచ్చేసారి కూడా గెలిస్తే ఈయనే అవుతాడు అని చెప్పడం అంటే, ఆయన నాకు అధిష్టానానికి మించిన మ్యాండేట్ ఉంది, పవర్ ఉంది, నేను అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చో అధిష్టానం తన్నే ఎంచుకుంటుందని ఏదో చెప్పడం ఆయన ఉద్దేశం. చెప్పడం అనేది అధిష్టానానికి ఒక సూచన ఇస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర ప్రత్యర్థులకు లేదా ఇతర సాటి అభ్యర్థులకు కూడా ఆయన సూచన ఇస్తున్నాడు, నేను చాలా బలంగా ఉన్నాను, జాగ్రత్త. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చర్చ బలంగా వినిపిస్తుంది. గతంలో ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు, మంత్రి పదవి ఇస్తావా, పైన ఉన్న సీటు గుంజుకోవాలా మేము అనే లైన్లో మాట్లాడాడు. డైరెక్ట్ మాట్లాడి ఇండైరెక్ట్గా అన్నాడు. రాజగోపాల్ రెడ్డితో రేవంత్ రెడ్డికి ఏమైనా థ్రెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో? ఐ డోంట్ థింక్ సో. అంటే కాంగ్రెస్ అట్లా చేసేవాళ్ళు అట్లా బెదిరించి ప్రకటన చేసి అట్లా చేస్తారని అనుకున్నాను. వాళ్ళకి నిజంగా అధిష్టానం దగ్గర అంత పలుకుబడి ఉంటే అధిష్టానానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే శక్తి కానీ ధైర్యం కానీ ఉంటే చేస్తారు. ఆ పరిస్థితి లేదు. అందరూ ఎవరి బలహీనత వాళ్ళకు ఉంది. ఓకే, బీజేపీకి తెలంగాణలో ఎంతవరకు అవకాశం ఉంది సార్? ఇప్పుడు గతంలో అంటే ఒకటే సీటు ఉండే, గోషామాలు ఉండే, ఇప్పుడు 8 ఎంపీలు 8
ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ వాళ్ళ ఫైట్ ఎక్కడ కనపడట్లేదని బయట జరుగుతున్న చర్చ. దేని మీద ఫైట్ చేయట్లేదు, సమాజం మీద, ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు అనే చర్చ ఉంది. వాళ్ళేమో ఈసారి తెలంగాణనే మా టార్గెట్ అని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది తెలంగాణలో? ఇప్పుడు యాజ్ ఆన్ నవ్ అయితే వాళ్ళు ఏమి ప్రామిసింగ్గా లేరండి. అంటే వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రామిసింగ్గా లేరు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావాలి అనే పట్టింపు కానీ పట్టుదల కానీ వాళ్ళ వ్యవహార సరళిలో కనిపించట్లేదు. వాళ్ళలో అంతర్గతంగా చాలా విభేదాలు, వేరే శిబిరాలు 2-3 శిబిరాలు ఉన్నాయి. వాళ్ళు మొన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద కొంచెం ఫోకస్ చేస్తున్నారని అనిపిస్తుంది. కానీ వాళ్ళు నిజంగా తెలంగాణ లాంటి స్టేట్లో కొంచెం యాక్టివ్గా ఉండాలంటే చాలా ప్రజా సమస్యలు ఉంటాయి. వాటిని కాకుండా మళ్ళీ కేవలం ఒక్క కమ్యూనల్ ఇష్యూస్ మీదే ఫోకస్ చేసి ఆ విషయాల్లో మాత్రమే గట్టిగా మాట్లాడి కేవలం వీళ్ళు అంటే ఫలానాది ఇదైతేనే వీళ్ళు మాట్లాడతారు అనే ఒక వాతావరణం కలిగింది. అది తెలంగాణ సమాజం పెద్దగా ఇష్టపడదు. ఓకే. ఈ ప్రజా సమస్యల విషయం వచ్చేసరికి బయట మనం ఇందాక మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డికి బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంది కొంతమంది అనుకుంటున్నారు. అనుకున్నట్టు తగ్గట్టుగానే వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఉల్టా వాళ్ళు కూడా బీఆర్ఎస్ని విమర్శిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించడం చాలా తక్కువ. అటువంటి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకోవైపున వీళ్ళు బీఆర్ఎస్ఏ బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఏదో ఒప్పందం కుదురుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేంటంటే వీళ్ళు అనుకోవడమే తప్ప బీజేపీలో అటువంటి ప్రయత్నం కానీ ముందుకు వచ్చి మేమే ప్రధాన శక్తిగా ఉండాలని కానీ కనపడలేదు. కేసీఆర్కి వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. పార్టీ మీద వ్యతిరేకత రావడానికి, కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 3 ఏళ్ళకి ఎందుకు బోరు కొట్టి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే కేసీఆర్ వేరు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు కదా. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన రాజకీయ ఉద్యమానికి ఆయన నాయకుడు కాబట్టి ఆయన మీద ఉండే ఇంప్రెషన్ వేరు. ఆయన తెలంగాణను తెచ్చినవాడిగా చూశారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత అంత ఫస్ట్ టర్మ్లోనే పూర్తిగా ఫస్ట్ టర్మ్లో కూడా కొంతమందికి వ్యతిరేకత అభిప్రాయం కొంచెం అసంతృప్తి ఉండొచ్చు. కానీ అది మార్చేంతగా కాలేదు. కాబట్టి ఆయన్ని ఎందుకు పోల్చడం కష్టం కాంగ్రెస్ పార్టీని. కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ 2014లోనే గెలిచుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి సహాయం చేసినప్పటికీ దాని దృక్పథంలో తెలంగాణ వాదం కానీ, తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం, తెలంగాణ తరహాలో పరిపాలన చేయాలి అటువంటిది పెద్ద పట్టింపు ఉండదు. అందువల్ల ఇప్పుడు చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి ఆయన ఏమాత్రం ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, ఇది ఉద్యమం చేసి వచ్చింది, ఇక్కడ ప్రజలు ఆ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు, మనం మనోభావాలు దెబ్బతినకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని లేకుండా ఆయన తెలంగాణ వాదుల్ని నొప్పి కలిగించే హర్ట్ అయ్యే విధమైన చర్యలన్నీ చేస్తున్నాడు. చిహ్నాలు మార్చడం కావచ్చు, చేయటం కానీ చేస్తున్నాడు. ఆయన నాకేమీ లెక్కలేదన్నట్టుగా ఉన్నాడు. కానీ అది మంచిది కాదు ఆయన చేయడం. ఓకే. ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా 28 ఎన్నికల్లో? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎవరితో లోపాయికారి అవగాహన ఉంది అని రాజకీయవాదులు ఏమీ పరస్పర ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ కూడా బీఆర్ఎస్ని చెప్తుంది, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్, అందరూ తిడుతుంది నెక్స్ట్ పార్టీ ఏంటి? బీఆర్ఎస్. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ ఈ పోటీలో ఎక్కడా కూడా దానికి ఒక ఏ అంశం మీద పోరాడాలనే విషయంలో దానికి అవగాహన లేదు. అది కూడా నిజంగా బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వ విధానాలలో లోపాల గురించి, తప్పుల గురించి వాడు కూడా ఫైట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎవరికి వేయాలి అనేటువంటి ఒక డోలాయమాన పరిస్థితి డౌట్ ఉండొచ్చు. ఇదే సినారియో కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి పాలన సేమ్ ఇట్లనే ఉంటే, ఇంకో 2 ఏళ్ళకి ఎలక్షన్ పీరియడ్లో కూడా ఇట్లనే ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? కష్టం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఏదైనా ఉండాలి కదా. ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవటానికి, మొదటిసారి ఎన్నుకోవటానికి బీఆర్ఎస్ పాలన మీద ఉన్న అసంతృప్తి కారణం. ఈయనను ఎదుర్కోవటానికి, ఈయన ఓటేయాలా లేదా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ 2 విషయాలు ఉంటాయి. అయితే రేవంత్ పరిపాలనలో ఏదైనా మంచి విషయాలు ఉండాలి, ఇది కొనసాగాలి, మంచి విషయం అనుకోవటానికి ఓటేయాలి. లేదు అంటే రేవంత్ పరిపాలన చాలా చెడ్డగా ఉండి దీన్ని తొలగించాలి, ఇది అవసరం లేదు అనుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ ప్రజల ముందు ఉంటాయి. కాబట్టి 2 ఆప్షన్స్లో వాళ్ళు తప్పనిసరిగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రజలను బాగా ఆకట్టుకొని మళ్ళీ ఒకసారి ఇన్నే తెప్పిద్దాం అనుకునే తరహాలు అయితే పరిపాలన లేదు. హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా అనేది ఒక తీసుకొచ్చి అక్రమ కట్టడాలు కూలుస్తాం, ప్రజల ఆస్తులను కాపాడతామని చెప్పి
ప్రభుత్వము రేవంత్ రెడ్డి వీళ్ళందరూ చెప్తున్నారు. కమిషనర్గా రంగనాథ్ ఉన్నాడు, ఆయన మీద 63 కోట్లు ధిక్కరణ కేసులు అయినాయి రీసెంట్. ఆ. దీని మీద మీ అభిప్రాయం ఏంది టోటల్గా? ప్రజల్లో కొన్ని విషయాల మీద అసంతృప్తి ఉంటుంది. ప్రజలు కొన్ని విషయాలు కావాలనుకుంటారు. ఒకటి, చెరువులు నాలాలు ఆక్రమించుకోవటం వల్ల ఇళ్లలోకి వరదలు రావటం, రోడ్లు వర్షం వచ్చితే రోడ్లని నదులైపోవటం, ఇటువంటివన్నిటి మీద ప్రజలకు ఒక జనరల్ సమాజంలో ఒక వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు ఈ ఆక్రమణ చేసే వాళ్ళందరూ అధికారంలో ఉన్నవాళ్ళు లేదా పలుకుబడి ఉన్నవాళ్ళు చేస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆశిస్తారు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఆకాంక్షను ఉపయోగించుకొని, నేను ఆక్రమణ నిరోధిస్తున్నాను కదా అని చెప్పి ఒక వ్యవస్థను పెట్టి, ఆ వ్యవస్థ ద్వారా పేద ప్రజలు దాంట్లో డబ్బున్న వాళ్ళని ముట్టుకోకుండా పేదల ఆస్తులు జోలికి రావటం, డబ్బున్న వాళ్ళని ముట్టుకుంటే తనకు వ్యక్తిగతంగా ఎవరైనా తనకి ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళ జోలికి మాత్రమే వెళ్ళి ప్రజల్ని డిస్ప్లేస్ చేయడం, దారుణంగా ఉన్న పడాన వాళ్ళని రోడ్డు మీద పడుతున్నట్టు పనులు చేసినప్పుడు అది వ్యతిరేకం అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు అర్జెంటుగా భూమి కావాలి, భూమి తగ్గిపోయింది, భూమి కావాలి, మళ్ళీ ప్రభుత్వం చేసిన భూమి కావాలి. కాబట్టి ఇంతకుముందు అసైన్మెంట్ భూముల పేరుతో పేదలకు ఇచ్చిన భూములు కానీ, లేకపోతే పేదలు పాపం ఖాళీగా ఉంటే వాళ్ళు నివాస ప్రాంతాలు ఏర్పరచుకొని అందరూ కొనసాగిస్తూ వచ్చారు, దాన్ని చూస్తూ ఉండకుండా ఉన్నారు. అటువంటి భూములు మళ్ళీ వాళ్ళు తరిమేస భూములు లాక్కోవటం, ఇట్లా భూమి పెంచుకోవాలని ప్రభుత్వం చూడటం అనేది చాలా అన్యాయం. ఓకే. ఈ హైడ్రా ప్రధానంగా ఉద్దేశించింది మంచి పని అని చెప్తున్నాడు, మంచిదే కావచ్చు ఉద్దేశం. కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే తన రాజకీయ ప్రత్యర్థులు, ఆర్థిక ప్రత్యర్థులు లాంటి వాళ్ళ మీద గురి పెట్టడం, లక్ష్యంగా వాళ్ళని తీసుకోవటం, లేదు నిస్సహాయులైన వాళ్ళు, ఎటువంటి రెసిస్టెన్స్ ఇవ్వలేనటువంటి పేద ప్రజలను వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి లాక్కోవడం. అందువల్ల చాలా చాలా అప్రతిష్ట తీసుకొచ్చింది దానికి. కోర్టులు అంత గట్టిగా అన్నాయంటే వాళ్ళు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకుని ఉండాలి. ఓకే. రంగనాథ్ ఆయన సిన్సియర్ ఆఫీసరు, ప్రభుత్వం తనకి ఇచ్చిన పని బాగా చేసేవాడు, ఇవన్నీ ఏమన్నా ఉండొచ్చానికి. కానీ ఆ ప్రభుత్వం ఆ పని చేయటమే, హైడ్రా అనేది పెట్టడమే రాజకీయ ఉద్దేశమో లేదంటే ప్రభుత్వానికి భూమి సేకరించడం, ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయనుకోండి, అటువంటి ఉద్దేశాన్ని ఒక అధికారి ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ హైడ్రా వల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు వ్యవహరించిన పద్ధతి చాలా అన్యాయంగా ఉంది. ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రభుత్వం ఎటువంటి ఆర్గ్యుమెంట్ ముందు తీసుకొస్తుందంటే, చూసారు కదా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో, వర్షం వస్తే చూసారు కదా ఎట్లా అయిపోతున్నాయో, వీటిని అరికట్టడం కోసం మేము ఈ పని చేసామని ఆక్రమణ నిరోధిస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు మూసీ గురించి కూడా అదే మాట్లాడుతున్నారు కదా, మూసీ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము, చేస్తారంటే వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. ఇటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, కానీ ఐ డోంట్ థింక్ ప్రజలు దానికి పడతారని అనుకోను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది కె శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.